అభిమానులకు నిన్న నిజంగా పండగ రోజుగా మారింది. వరుసగా వచ్చిన 2 భారీ అప్డేట్స్తో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న పెద్ద చిత్రాల విడుదల తేదీలను మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఒకదాని వెంట మరో పెద్ద ప్రకటన రావటం మెగాభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ తర్వాత రూపొందుతున్న రెండో చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదట పెద్ద రిలీజ్ డేట్ ని ఇప్పుడు ఈ సినిమా తీసుకోవడం విశేషం. ఈ క్రేజీ కాంబినేషన్ కారణంగా సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, పాటలు, ఇతర ప్రమోషనల్ కంటెంట్ అన్ని ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించాయి. మాస్ ఎలిమెంట్స్, పవన్ కళ్యాణ్ స్టైల్ ప్రెజెంట్స్, హరీష్ శంకర్ ప్రత్యేకమైన డైలాగ్, రైటింగ్ అన్ని కలిపి ఈ సినిమాను సమ్మర్ సీజన్ లో బలమైన ఆరంభం అందుకునేలా చేస్తాయని నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. ఇక మరోవైపు పెద్ద విడుదల తేదీ ప్రకటన అసలు సర్ప్రైజింగ్ గా మారింది. గట్టిగా కనిపించే రామ్ చరణ్ ఇంటెన్స్ లుక్ తో కూడిన పోస్టర్ ను విడుదల చేస్తూ ఏప్రిల్ 30 తేదీని ప్రకటించడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కొన్ని నిర్మాణ సంబంధిత పనులు ఇంకా పూర్తి కాలేదనే వార్తలతో ఈ సినిమా మరింత ఆలస్యమవుతుందని చాలా మంది భావించినప్పటికీ దర్శకుడు బుచ్చిబాబు అన్ని వదంతులను ఖండిస్తూ సమ్మర్ రేస్ లోనే సినిమాను నిలబెట్టడం అభిమానులకు పెద్ద ఊరటనిచ్చింది. గ్రామీణ భావోద్వేగాలతో నడిచే ఈ కథపై భారీ అంచనాలు ఉండటంతో ప్రారంభ వసూళ్లు కూడా విపరీతంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు సమ్మర్ సీజన్ ను పూర్తిగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ప్రేక్షకుల్లో ఇప్పటికే ఏర్పడిన భారీ హైప్ కారణంగా బాక్సాఫీస్ వద్ద ఘనమైన ప్రారంభం దాదాపు ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా విడుదల తర్వాత పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమాలు వరుస విషయాలతో థియేటర్లో సంచలనం సృష్టించే అవకాశం ఉంది. మెగా అభిమానులకు ఇది నిజంగా సువర్ణ కాలంగా మారవచ్చు. ఇప్పుడు ఇదంతా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం విశ్వంభర వైపే దృష్టి మళ్లింది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ పనుల కారణంగా ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. దాదాపు 2 సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న ఈ భారీ ప్రాజెక్ట్ ఎంటర్టైనర్ విడుదల తేదీపై ఇంకా స్పష్టత లేకపోవడం అభిమానుల్లో ఆసక్తితో పాటు ఆతృతను కూడా పెంచుతోంది. ఒక దశలో ఈ సినిమాను కూడా సమ్మర్లో విడుదల చేస్తారనే ప్రచారం వినిపించినప్పటికీ జూన్ లేదా జూలైలో ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ ఉంటుందని అంటున్నారు. సో మార్చిలో బాబాయ్, ఏప్రిల్లో అబ్బాయి, ఇక జూన్ లేదా జూలైలో మన మెగాస్టార్. అబ్బో, ఈ మధ్యలో చిన్న కొడుకు వరుణ్ తేజ్ కూడా లైన్లో ఉన్నాడు. కనకరాజు లేకపోతే ఎలా? ఇలా ప్రతి నెల ఒక మెగా సినిమా రావటం మాత్రం గ్యారంటీ. ఆల్రెడీ దసరాకి సాయిధరం తేజ్ రిలీజ్ డేట్ ని లాక్ చేశాడు. అమ్మో, ఈ ఇయర్ ఇన్ని మెగా సినిమాలు అంటే ఫ్యాన్స్ కి పూనకాలే. ఇక విశ్వంభర గురించి మాట్లాడుకుంటే కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా సినిమా ఆలస్యంపై స్పందించిన యూవీ క్రియేషన్స్ కు చెందిన అజయ్ కుమార్ చిత్ర స్థితిగతుల గురించి ఎంతో స్పష్టంగా మాట్లాడారు. మొదటి టీజర్లో చూపించిన CGI పనిని ప్రేక్షకులు గమనించారని ఆయన గుర్తు చేసుకుంటూ దురదృష్టవశాత్తు ఆ విజువల్ ఎఫెక్ట్స్ కు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని చెప్పారు. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆ ఫీడ్బ్యాక్ ను ఎంతో సీరియస్ గా తీసుకున్నామని, అందుకే రెండో టీజర్లో మెరుగైన బలమైన VFX ను అందించేందుకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టామని వెల్లడించారు. పెద్ద స్థాయి విజువల్ వర్క్ అవసరమయ్యే చిత్రాలలో సమయం కీలకమని పేర్కొంటూ విశ్వంభర వంటి భారీ కాన్సెప్ట్ సినిమా కోసం విస్తృతమైన CGI పనులు చేయాల్సి ఉంటుందని, అందుకే విడుదల తేదీ ప్రకటనకు కొంత సమయం పడుతుందని తెలిపారు. తుది రిలీజ్ డేట్ ను వంశీ గారు అధికారికంగా ప్రకటిస్తారని కూడా ఆయన స్పష్టం చేశారు. సామాజిక అంశాలతో కలిసిన ఫాంటసీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న విశ్వంభరలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ప్రతినాయకుడి పాత్రను కునాల్ కపూర్ పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత MM కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇటీవల మనశంకర వరప్రసాద్ గారు విజయంతో చిరంజీవి బాక్సాఫీస్ వద్ద ఘనమైన కంబ్యాక్ సాధించారు. ఆ విజయానంతరం వస్తున్న విశ్వంభరపై సహజంగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా చాలా దశాబ్దాల తర్వాత చిరంజీవి మళ్ళీ సోషియో ఫాంటసీ ఛానల్లో కనిపించబోతూ ఉండటం అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. కథ పరిమాణం, భారీ నిర్మాణ విలువలు, విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ కలిసి వచ్చి ఈ సినిమాను 2 తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశీ మార్కెట్లలో కూడా బలమైన వ్యాపారం సాధించే స్థాయికి తీసుకెళ్లాయని సినీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. మొత్తం మీద ఆలస్యానికి కారణమైన ప్రతి అంశాన్ని సరిచేసుకుని మరింత మెరుగైన రూపంలో ప్రేక్షకుల ముందుకు రావాలని
విశ్వంభర టీం తీసుకుంటున్న జాగ్రత్తలు ఇప్పుడు ఈ చిత్రంపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. విడుదల తేదీ ప్రకటించే క్షణం కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.